హాయ్ దిస్ ఈజ్ రాజ్ వెల్కమ్ టు వైకే హెల్త్. రోగికి వైద్యం అందించడంలో డాక్టర్లు ఎంతగా కృషి చేస్తారో ఆ రోగికి వచ్చిన వ్యాధిని డిటెక్ట్ చేయడంలో కూడా రేడియాలజిస్టులు అంతగా కృషి చేస్తారు. ఇప్పుడున్న ఆధునిక యుగంలో స్కాన్ చేయకుండానే ఏ వ్యాధికి చికిత్స అందలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఇప్పుడు రేడియాలజిస్టులకు డిమాండ్ బాగా పెరిగింది. అసలు ఈ రేడియాలజీ వైద్య శాస్త్రంలో ఎలా పనిచేస్తుంది, ఇందులో లోటుపాట్లు ఏంటి, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు సిద్ధార్థ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ రేడియాలజిస్ డాక్టర్ గిరీష్ బాబు స్వర్ణ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం. నేను చెప్పండి క్వశ్చన్స్. ఓకే, అయితే ఇప్పుడు మనం ముందుగా అసలు రేడియాలజిస్టులు ఏం చేస్తారు, అసలు అంటే ఏంటి? ఈ సాంకేతిక వైద్య రంగంలో ఈ రేడియాలజిస్టుల పాత్ర చాలా కీలకమని అంటున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా అండి. రేడియాలజిస్ట్ అనేది ఈ రోజుల్లో ఇంకా రాబోయే రోజుల్లో కూడా చాలా అద్భుతంగా ఎదుగుతుంది కూడా, అండ్ చాలా అవసరం కూడా ఉంది దాంతో. ఇప్పుడు యాక్చువల్గా రేడియాలజీ అనేది డాక్టర్లు అంటుంటారు అనమాట. ఎందుకని అంటారంటే ఇప్పుడు మాది పాత్ర అనేది జనరల్గా ఎవరైతే ఉంటారో రోగులు కానీ లైక్ సంబంధించిన ఏమైనా స్కాన్స్ కానీ ముందే ఏమైనా చెక్ చేసుకుందాం చూసుకునే వాళ్ళకి కూడా ఏంటంటే డైరెక్ట్గా మేము అందుబాటులో ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వచ్చి కన్సల్ట్ చేసి వాళ్ళకు ఉన్న ప్రాబ్లం బట్టి వచ్చి కన్సల్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట డాక్టర్కి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం రావచ్చు. కొంతమంది కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, గర్భిణీలు కానీ అట్లా వస్తుంటారు. వచ్చిన వారు ఏంటంటే వాళ్ళు ఎవరైతే ఏ డాక్టర్ని అయితే ఏ స్పెషలిస్ట్ని అయితే కలుస్తుంటారో వారు తర్వాత ఏంటంటే ఆ వచ్చిన దాన్ని బట్టి ఆ రోగి యొక్క కడుపులో కానీ లైక్ తలలో కానీ మిగతా ఏ భాగంలో అయితే వాళ్ళు స్కాన్ చేపిద్దాం అనుకుంటున్నారో ఆ రిపోర్ట్ మేము ఏంటంటే మాకు ఇమేజ్ రూపంలో వస్తుంటాయి అన్నమాట. లైక్ రకరకాలు అట్లా ఎక్స్రే కానీ, సిటీ కానీ, అల్ట్రాసౌండ్ కానీ, ఎంఆర్ఐ కానీ, ఇంకా అడ్వాన్స్డ్ కానీ క్యాన్సర్ సంబంధించి చూడాలంటే పెట్ స్కాన్ కానీ, న్యూక్లియర్ స్కాన్స్ అంటారన్నమాట. ఇంకా అన్ని అడ్వాన్స్డ్ వాటికి వెళ్ళినప్పుడు ఆ వచ్చిన రిపోర్ట్ మేము ఏంటంటే మీకు పంపించిన డాక్టర్ గారితో డిస్కస్ చేసి వారికి ఏమైనా ఇంకా డౌట్లు ఉంటే అంటే వారు ఒకటి అనుకుంటూ ఉండొచ్చు అన్నమాట. సో మేమేంటంటే ఆల్మోస్ట్ ఎక్స్రే అంటే అందరికీ ఐడియా ఉంటుంది కదా, లైక్ పొట్ట లోపల ఏముంది అనేది మనకు ఒక ఇమేజ్ రూపంలో వస్తుంది. సో ఇలా అయ్యుండొచ్చు అని మేము డాక్టర్లు గైడ్ చేయగలుగుతామన్నమాట ఇమేజ్ వచ్చిన రిపోర్ట్ బట్టి. సో వాళ్ళు దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు చేయాల్సిన ట్రీట్మెంట్ కానీ. అంటే సార్ ఇప్పుడు ఈ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్గా నేరుగా కలుస్తారా? జనరల్లీ ఈ మధ్య ఏమవుతుందంటే వాళ్ళకి అవగాహన ఉన్నదాన్ని బట్టి ముందు మనం చెక్ చేసుకొని అసలు ఏమవుతుందనే స్కాన్స్ అనే రకరకాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న నాలెడ్జ్ మీకు తెలియంది కాదు. ప్రతి దాంట్లో ఇప్పుడు చాట్‌జీపీటీ అని కానీ గూగుల్లో కానీ వాళ్ళు సెర్చ్ చేసి ఇట్లా మనం ముందే స్కాన్ చేసుకొని వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం చూసుకొని దాన్ని బట్టి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటారు. అది రకరకాలుగా ఉందండి. యాక్చువల్గా చెప్పాలంటే ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రూల్ లాగా. మన కంట్రీలో జనరల్గా ఇప్పుడు వస్తున్నారు, లైక్ ఎట్లయితే మనం టెస్టులు చేయించుకుంటున్నాం అలా వస్తున్నారు. దీంట్లో మెయిన్లీ ఏంటంటే ప్రెగ్నెన్సీల వరకు మాత్రం మన ఇండియన్ దీని ప్రకారం ఏంటంటే డైరెక్ట్ రావడానికి లేదు మనకు. ఎందుకంటే లింగ నిర్ధారణ ఇష్యూస్ ఉన్నాయి కదా, లీగల్ ఇష్యూస్ వల్ల. మిగతా జనరల్గా వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైనా మాకు ఏమైనా ఇబ్బంది ఉందా అని చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా రేడియాలజిస్ట్కి రావచ్చు. దాంట్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదండి. అయితే ఇప్పుడు మన అనారోగ్యాన్ని నిర్ధారించడంలో కానీ ఈ చికిత్స చేయడంలో ఇతర వైద్యులతో కలిసి మీరు రేడియాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా కలిసి పనిచేస్తారు? రేడియాలజిస్టులు ఖచ్చితంగా అండి ఇది టీం వర్క్. రేడియాలజిస్టు మిగతా డాక్టర్లతో కలిసి ఇందాక చెప్పినట్టు నేను వాళ్ళకి ఏంటంటే మేము గైడ్ చేస్తామండి. ఖచ్చితంగా మాకు ఒక జస్ట్ ఇమేజెస్ మాకు వస్తాయన్నమాట. వాళ్ళకి స్కాన్స్ ఏవైతే ఉంటాయో లైక్ చెప్పాం కదా, ఎక్స్రే కానీ, సిటీ కానీ, అల్ట్రాసౌండ్, ఎంఆర్ఐ ఇవన్నీ చేసిన తర్వాత అంటే పరిస్థితి బట్టి తీస్తామన్నమాట. ఏదైతే మనకి ఇమేజెస్ వస్తాయో ఆ ఇమేజెస్ని చూసి మేము ఇట్లా ఉంది అని చెప్పి వాళ్ళని గైడ్ చేయగలుగుతాం. మేము డైరెక్ట్గా వాళ్ళకి ఇది చేయకపోయినా కానీ కొన్ని లైక్ మా దాంట్లో కూడా సూపర్ స్పెషాలిటీ మళ్ళీ రేడియాలజీ చేసిన తర్వాత కూడా సూపర్ స్పెషాలిటీ మళ్ళీ చేసి ఇంటర్వెన్షన్ రేడియాలజీస్ అని కానీ ఇప్పుడు ఇంకా క్రాస్ సెక్షనల్ అని చెప్పి ఒక స్కాన్లోనే అన్ని అర్థం మనకి మళ్ళీ తర్వాత పైన స్కాన్స్కి వెళ్తూ ఉంటామన్నమాట. ఈవెన్ ఎంఆర్ఐ కానీ తర్వాత పెట్ స్కాన్స్ కానీ, ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ ఇలా వేరువేరుగా 4 ఉంటాయి. అల్ట్రాసౌండ్స్ అనేవి ఇలా రకరకాలుగా ఉంటాయి. అయితే వీటి మధ్యలో తేడా గురించి ఏం చెప్పండి సార్? ఖచ్చితంగా అండి. బేసిక్ మనకి ఇప్పుడు ఏదైనా ఒక ఎముకలు కింద పడిన ఫ్రాక్చర్ అవుతుంది ఒక డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే బేసిక్ ముందు ఎక్స్రే అనేది తీస్తామన్నమాట. ఆ ఎక్స్రేలో మనకి ఫ్రాక్చర్లు అనేవి క్లియర్గా కనపడట్లేదు, ఇంకా కొద్దిగా 3Dలో మనకు కావాలన్నప్పుడు ఖచ్చితంగా మనం సిటీ స్కాన్కి వెళ్తామండి. ఆ సిటీ స్కాన్లో కూడా క్యాన్సర్ సంబంధించిన ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు పెట్ సిటీ స్కాన్ కానీ న్యూక్లియర్ స్కాన్ చేస్తాం. ఎంఆర్ఐ అనేది స్పెసిఫిక్గా ఏంటంటే కండరాలు లేదా సాఫ్ట్ టిష్యూ ద్రవ పదార్థాలు ఎక్కువ కలిగిన వాటికి ఏంటంటే ఎంఆర్ఐ అనేది చేస్తారన్నమాట. ఎంఆర్ఐ అంటే పేరులోనే ఉంది, మ్యాగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ అంటారు.
మ్యాగ్నెటిక్ అనేది ఏంటంటే మన బాడీలో ఉన్న ఈ వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి కదా, దాంతో ఏదైతే ఈ రెసోనేట్ అయ్యి ఫ్రీక్వెన్సీస్ వస్తుందో దాన్ని బట్టి ఇమేజెస్ వస్తాయి అన్నమాట. బ్రెయిన్స్ గురించి కానీ, లేదంటే మన ఇంటర్వర్టిబుల్ డిస్క్ అంటే ఒక ఏమంటారు వెన్నపూసకి వెనకాల ఎముకలు ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క వర్టిబ్రాకి ఒక్కొక్క వర్టిబ్రా మధ్యలోని గుజ్జు కూడా ద్రవ పదార్థంతో ఉంటుంది అన్నమాట. సో ఆ డిస్క్స్ ఏదైతే ఉన్నాయో వాటిని చూడడానికి కూడా ఎంఆర్ఐనే చేస్తామన్నమాట. బోన్ మ్యారోస్ కానీ. చెప్పండి. అయితే ఇప్పుడు ఈ ఎక్స్రేలు సిటీ స్కాన్లు అనేవి ఉంటాయి కదా సార్, వీటి నుంచి చాలాసార్లు రేడియేషన్ వస్తుందనే అపోహలని అన్నాను నేను, అంటూ ఉంటారు చాలామంది ఈ రేడియేషన్స్ వస్తాయి ఎంతో ప్రమాదకరం అని. వీటికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా అంటే ఎక్స్రే సిటీ అనేది మనకి హానికరమే, అది ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే రిజల్ట్, ఇప్పుడు మనకి ఆ అవసరం ఉంది కాబట్టి ఎంత అవసరం అది రేడియేషన్ ఉంటుంది. సో మనకి అవసరం అనేది ఎక్కువ కాబట్టి ఆ రేడియేషన్ మనం కన్సిడర్ చేయాలి, అంటే ఏది ఎక్కువ అవసరం ఉన్నప్పుడు దాన్ని మనం అందుకే ఇప్పుడు ఏంటంటే మన దీని ప్రకారం ఏంటంటే అలారా అంటారు, యాజ్ లో యాజ్ రేడియేషన్ అచీవబుల్ అంటారు అనమాట. అంటే తక్కువ రేడియేషన్తో ఇవి చేయాలన్నమాట. ఇది ఎథికల్గా మేము ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏంటంటే పేషెంట్కి కూడా ఆ రోజుకి ఏది చేసామని కాకుండా తర్వాత కూడా అతనికి క్యాన్సర్స్ కానీ మిగతా లైక్ కణాలు అనేది మిటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ రేడియేషన్స్. అదే మెయిన్లీ ఎక్స్రే, సిటీ, పెట్ స్కాన్ దాంట్లో ఏదైతే ఉందో మన అయానిక్ ఫామ్లో ఏంటంటే దాంతో ఇంట్రాక్ట్ అయ్యి నాన్ అయానిక్ ఏమంటే అయాన్స్ని ఏం డిస్టర్బ్ చేయమాట. అయాన్స్ ఏమవుతాయంటే ఈ అయానిక్ వాటిలో ఏంటంటే వాటిని రెండింటిని ఫ్యూజ్ అయ్యి లైక్ ఈ క్యాన్సర్ వాటికి ఇది అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎక్స్రే సిటీ అనేది ఖచ్చితంగా హానికరం. అందుకే మన ప్రెగ్నెన్సీలో ఎక్స్రే సిటీ అనేది అవాయిడ్ చేస్తాం. తప్పని పరిస్థితుల్లో ఇంకా వేరే విషయం. అందుకని ఎక్స్రే సిటీ అయితే ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. ఈ రేడియేషన్స్ని తగ్గించే విధంగా వాటికి సంబంధించిన పరికరాలు రావడం కానీ ఇంకా అప్డేటెడ్ ప్రాసెస్గా అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎక్స్రే సిటీ అనేది ఖచ్చితంగా రేడియేషన్ అనేది ఉంటుందండి. దాన్ని తగ్గించడానికి మీరు అన్నట్టు లో డోస్ సిటీ, ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎదిగే వయసులో ఖచ్చితంగా మన రేడియేషన్ చాలా తగ్గించుకుంటూ ఉండాలన్నమాట. లైక్ ఇప్పుడు మనకు సపోజ్ కింద పార్ట్లు ఏమైనా స్కాన్ చేయాలనుకోండి, అక్కడ మనం లైక్ అంతవరకు పైన వాటికి కవర్ చేసి నెక్, థైరాయిడ్ వాటికి లెడ్ షీట్ అనేది వేసి కింద వరకు స్కాన్ చేయడం, మళ్ళీ పైన తీసేటప్పుడు కింద వాటికి కవర్ చేసి చేయడం, అట్లాంటి కొన్ని జాగ్రత్తలు ఇందాక చెప్పినట్టు ఈ రేడియేషన్స్ని తగ్గించడానికి ఏంటంటే మిషన్స్ అనేవి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతూనే ఉన్నాయి. సో తక్కువ డోస్లో మనకి యాక్యురేట్గా ఇమేజ్ అవ్వడానికి ఖచ్చితంగా ఉన్న టెక్నాలజీ ప్రకారం జరుగుతున్నాయండి. ఇంకా ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా జరుగుతున్నాయి కూడా. ఓకే సార్, ఇక ఈ ఇమేజింగ్ పరీక్షలు అంటుంటారు, వాటికి రేడియేషన్తో కూడిన ఇమేజింగ్ పరీక్షలు అవి ఎంతవరకు బాధాకరాన్ని ఇస్తాయి, కొన్ని పెయిన్ఫుల్ ఉంటాయి అంటూ ఉంటారు. ఓకే, దానికి సంబంధించి రేడియేషన్ అప్పుడు చేసినప్పుడు స్కాన్ అప్పుడైతే పెయిన్ ఉండదండి. దానికి ఏంటంటే రక్తనాళాల నుంచి ఏంటంటే కాంట్రాస్ట్ డై అనేది ఉంటుంది అన్నమాట, అది ఎక్కిస్తారు అన్నమాట. అది ఎక్కించేటప్పుడు ఏదైతే ఉంటుందో ఆ రక్తనాళాల్లో ఏమైనా ఇంట్రాక్షన్స్ వెళ్ళినప్పుడు ఆయన బాడీలో ఏమైనా వేరే ఇంట్రాక్షన్స్ వచ్చినప్పుడు మీరు అన్నట్టు పెయిన్ కానీ లేకపోతే ర్యాషెస్ రావడం కానీ కొన్నిసార్లు వేరే పెద్ద ప్రమాదాలు కూడా అవ్వచ్చు. దానికోసం ఏంటంటే టెస్ట్ డోస్ అనేది ఖచ్చితంగా చేస్తారన్నమాట. పేషెంట్కి కూడా ముందు ఎక్స్ప్లెయిన్ చేసి కన్సెంట్ ఫామ్ తీసుకొని ఇలా ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి, దానికి ముందు కిడ్నీ పరీక్ష, అంటే కిడ్నీలో ఆయన ఫిల్టరేషన్ ఎలా ఉంది, బ్లడ్ అనేది లోపల ఎలా జరుగుతుంది, ఎందుకంటే రక్తనాళాలు ఎక్కిస్తున్నాం కాబట్టి యూరియా క్రియాటినిన్ వాల్యూ అనేది ఖచ్చితంగా చూస్తామన్నమాట. అది నార్మల్గా ఉంటేనే మనం దాన్ని చేస్తాం. ఒకవేళ కిడ్నీ ప్రాబ్లం అట్లా ఉంది అన్నప్పుడు లివర్ ద్వారా కాంట్రాస్ట్ అయ్యి అనేది ఎక్స్క్రీట్ అయ్యేదాన్ని బట్టి మనం డ్రగ్ అనేది మారుస్తాం అన్నమాట ఎక్కిచ్చేది. ఓకే సార్, ఇప్పుడు మీతో మాట్లాడడానికి మనకి ఒక కాలర్ రెడీగా ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాం. ఖచ్చితంగా. రైట్, గుంటూరు నుండి ఇప్పుడు మన సార్తో మాట్లాడడానికి లక్ష్మి గారు ఫోన్ లైన్లో ఉన్నారు. రైట్ లక్ష్మి గారు, చెప్పండి, మన డాక్టర్ గారు మీకు అందుబాటులో ఉన్నారు, మీకున్న అనుమానాలని చెప్పండి. ఇక్కడ నమస్కారం. చెప్పండి అమ్మా. నమస్కారం లక్ష్మి గారు. సార్, ఇప్పుడు మామూలుగా గర్భిణీ లేడీస్కి మాకు జనరల్గా 7-8 టైమ్స్ స్కానింగ్ చేస్తున్నారు. అది మా పిల్లల మీద ఏమైనా పేషెంట్ పడే అవకాశాలు ఉంటాయండి? 3 సార్లు రాశారమ్మా స్కానింగ్? ఇప్పటికి 6 టైమ్స్ అయింది సార్. ఓకే, అంటే ఒకటమ్మా, ఇప్పుడు బేసికలీ ఏంటంటే అల్ట్రాసౌండ్ అనేది గర్భిణీలకి స్కాన్ చేస్తూ ఉంటారు అన్నమాట. బేసిక్ స్కాన్స్ అని 3 ఉంటాయి అన్నమాట. లైక్ ఎన్టీ స్కాన్ కానీ, ఎర్లీ స్కాన్ అని, టిఫా స్కాన్ అవి, ఈ 3 ఖచ్చితంగా చేస్తారన్నమాట. బేబీ ఎదిగేటప్పుడు స్టేజెస్ వైజ్గా ఎలా ఫామ్ అవుతుంది, లోపల అవయవాలని కానీ వాటి గ్రోత్ ఎలా ఉంది అనే దాని గురించి చేస్తారు ఖచ్చితంగా. సో అంటే ఎక్కువ సార్లు చేస్తున్నారు అంటే దానికి కారణాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బేబీ లోపల ఏమన్నా గ్రోత్ ఏమన్నా తగ్గుతూ అన్ని బాగున్నాయని చెప్తున్నారు సార్.
అన్నీ బాగానే ఉన్నాయి చెప్తున్నారు. అవునండి. అంటే ఎక్కువ సార్లు రాస్తున్నారు అంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ డాక్టర్ గారిని కనుక్కోవాల్సిందే. అంటే మరి మేబీ బ్లడ్ సప్లై మంత్లీ రాస్తున్నారు. ఓకే, మీరు అది ఖచ్చితంగా ఒకసారి కనుక్కోవచ్చమ్మా. మీకు ఆ రైట్ ఉంది. మీరు మీ డాక్టర్ గారిని అడిగి అసలు ఎందుకు అన్నిసార్లు అనేది మీరు కనుక్కొని చేయొచ్చు. అంటే బాగానే ఉన్నప్పుడు అయితే అవసరం లేదు. అంటే ఎవ్రీ మంత్ స్కానింగ్ చేస్తారు, బ్లడ్ టెస్ట్ రాస్తారు. ఓకే, మంత్లీ అనేది జనరల్గా బేసిక్ గ్రోత్ గురించి అయితే రాస్తారమ్మా. ఇప్పుడు వారం అంటే వారం అంటే కొద్దిగా ప్రాబ్లం, కానీ నెల అనేది కొద్దిగా ప్రాబ్లం. అంటే బేసికలీ గ్రోత్ గురించి అయితే రాస్తారమ్మా. మీరు ఒకసారి మీ డాక్టర్ కానీ కనుక్కోండి క్లియర్గా. మేబీ మీరు కమ్యూనికేషన్ ఏమైనా ఉందేమో, గ్యాప్ ఏమైనా వచ్చిందా, మీ గైనకాలజిస్ట్ కానీ ఎవరైతే మీరు చూస్తున్నారు గర్భిణీ దాని గురించి మీరు మాట్లాడి పర్లేదు, ఎవరైనా అయితే ఉందో డాక్టర్ గారితో మాట్లాడి చేయించండి. ఎందుకంటే లోపల చెప్పండి అమ్మ. అడిగాము మేడం ఎవ్రీ టైం రాస్తున్నారని. ఓకే, కానీ చేయించుకుంటే మంచిది అని చెప్తారు. మంచిది అంటే అది ఇందాక చెప్పాం కదమ్మా, ఏదన్నా కానీ అతి అనేది మంచిది కాదు. సో మీరు అంటే దాన్ని బట్టి చెప్పండి మేడం గారు, ఇట్లా అంటే ఏంటి ఇబ్బంది అని మీరు అడిగే రైట్ అయితే మీకు ఖచ్చితంగా ఉంది. అసలు రేడియేషన్ ప్రభావం ఉంటుందా సార్? అల్ట్రాసౌండ్ ద్వారా ఇప్పటికైతే స్టడీస్లో యాజ్ సచ్ మేజర్గా అయింది అని చెప్పడానికి అయితే ఇప్పుడు ఏదైతే లేవమ్మా. కానీ సౌండ్ వేవ్స్ కూడా అలాగే కంటిన్యూస్గా ఉంటే మాత్రం అది ఎంతో కొంత ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా. స్టడీస్ జరుగుతున్నాయి ఇంకా వాటి గురించి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, ఇక మనకి కాంట్రాస్ట్ డై అనేది అంటూ ఉంటారు. కాంట్రాస్ట్ డై వీటి వల్ల ఏమైనా అసలు అది ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు, దానికి సంబంధించిందని చెప్పండి. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మన బాడీలో ఇందా చెప్పాం కదా, ఇప్పుడు లైక్ మీరు కూడా లైక్ టీవీ వీటిల్లో చేసేటప్పుడు కూడా మనం అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. కాంట్రాస్ట్ అడ్జస్ట్ చేయడం, బ్రైట్నెస్ అడ్జస్ట్ చేస్తాం. సేమ్ అలాగే ఇక్కడ కూడా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. మన బాడీలో ఏంటంటే ఎక్స్రే లాగా తీసినప్పుడు ఏంటంటే ఇమేజెస్ ఏవైతే వస్తాయో ఆకార లోపల ఉన్న కిడ్నీలు కానీ లివర్ కానీ ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి కదా, వెనకాల పేగులు కానీ దాని చుట్టూ ఉన్న మీసెంట్రీ అంటారన్నమాట. ఇవంతా కలిసి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక ప్రాబ్లం అనేది ఒక మాస్ లాగా ఏదైనా వచ్చిందనుకోండి, అది ఎక్కడి నుంచి వస్తుంది అని మనకి క్లియర్గా తెలియకపోవచ్చు కొన్నిసార్లు సిటీ స్కాన్ చేసినా కానీ. అప్పుడు మనం ఏంటంటే రక్తనాళాల్లోనికి డై అనేది ఎక్కిస్తాం అన్నమాట. దాన్ని కాంట్రాస్ట్ అనమాట. ఉన్న దాంట్లో దాన్ని ఏంటంటే సపరేట్ చేయడానికి మనకి క్లియర్గా అర్థం అవడం అనమాట. ఆ రక్తనాళంలోకి ఏదైతే మనం కాంట్రాస్ట్ ఎక్కించామో అప్పుడు ఉన్న ఆర్గాన్లోకి, అంటే ఇప్పుడు కొన్ని వెజల్లోకి అది ఎలా వెళ్తుందని లైక్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట. దానికి ఫస్ట్ స్టేజ్లో 5 మినిట్స్లో ఎలా వచ్చింది, తర్వాత స్టేజ్లో ఎలా వెళ్తుంది, ఆ వెళ్ళిన రక్తనాళాలను బట్టి సో ఈ ఆర్గాన్లోకి వెళ్తుంది లేదా అక్కడి నుంచి వస్తుంది అనేది మనకి క్లియర్గా తెలుసుకోవడానికి ఈ కాంట్రాస్ట్ అనేది చేస్తారు. ఓకే సార్. అయితే సార్ ఇప్పుడు మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం కాంట్రాస్ట్ డై గురించి. అయితే ఈ అలర్జీ లేదా మూత్రపిండ సమస్యలు ఉన్నప్పటికీ అవి ఉన్న వాళ్ళకి ఈ కాంట్రాస్ట్ డై అనేది ఎంతవరకు సురక్షితం? ఖచ్చితంగా సురక్షితం అని చెప్పలేమండి. ఇప్పుడు అలర్జీస్ ఉన్నా లేదంటే మీరు మూత్రపిండాలకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే కాంట్రాస్ట్ అనేది కిడ్నీ ద్వారా ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ డైని ఆపేసి మనం వేరే లైక్ ఎక్స్క్రీషన్ ఏంటంటే లివర్ ద్వారా వెళ్ళే డ్రైని మనం ఇస్తాం. ఇది ఖచ్చితంగా దీంతో కంపేర్ చేస్తే ఏంటంటే కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుంది అండ్ మనం ఆ డ్రగ్ కూడా అవసరమైన వాటికే ఇస్తామన్నమాట. అన్నిటికీ ఇవ్వకూడదు. అలర్జిక్ అవుతుందంటే మాత్రం మనం దాన్ని ఎంతవరకు అనేది చూసి, అందుకే ఇందాక చెప్పిన టెస్ట్ డోస్ అనేది ఇస్తామన్నమాట. అబ్జర్వేషన్లో పెట్టి పర్లేదు అనుకున్నప్పుడు మనం చేయగలం. లేదంటే ఇంకా దాని తర్వాత నెక్స్ట్ స్కాన్కి వెళ్ళాల్సి వస్తుంది, పై ఉన్న ఆధునిక స్కానింగ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మన సార్తో మాట్లాడడానికి మరో కాలర్ అందుబాటులో ఉన్నారు. రాజమండ్రి నుంచి సురేష్ అందుబాటులో ఉన్నారు. చెప్పండి. నమస్కారం సురేష్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎంఆర్ఐ స్కాన్ కానీ లేకపోతే సిటీ స్కాన్ కానీ చేయించినప్పుడు ఎంత టైంలో రిజల్ట్స్ వస్తాయి? ఖచ్చితంగా అండి. మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే అండి, ఎంఆర్ఐ స్కాను సిటీ స్కాను ఈ రెండు వేరువేరండి. ఎంఆర్ఐ స్కానింగ్ చేయడానికే మీకు ఒక్కోటి 40 నుంచి 1 అవర్ దాకా పడుతుంది అన్నమాట. అంటే మీకు స్కాన్ చేసేటప్పుడు మనకి ఏంటంటే కణితులు కానీ లేదంటే వేరే ప్రాబ్లమ్స్ తెలిసినప్పుడు నరాలకు సంబంధించిన ఏంటంటే దాన్ని బట్టి మనము అది ఫర్దర్గా వేరే సీక్వెన్సెస్ ఉంటాయి అన్నమాట. అది పెరుగుతూ ఉంటుంది మేడం ఎంఆర్ఐ స్కాన్ చేయడానికి టైమింగ్. సిటీ స్కాన్కి వచ్చేసరికి కూడా ఏంటంటే అండి, ఫస్ట్ చేసినప్పుడు ఇది త్వరగా అయిపోతుంది. ఎంఆర్ఐ అంత టైం పట్టదు, త్వరగానే అయిపోతుంది. దీంట్లో కూడా ఏంటంటే కాంట్రాస్ట్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, కొన్ని వాటిలో ఏంటంటే కాంట్రాస్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఇచ్చినప్పుడు మళ్ళీ మనం పిలిచి వారికి డై ఇచ్చి చేయాల్సి వస్తుంది. అండ్ రిపోర్ట్ రావడానికి టైమింగ్ వచ్చి ఏంటంటే అండి, మీరు ఏదైతే
పంపిస్తారు కదా పేషెంట్ని స్కాన్ చేసినప్పుడు, యూజువల్గా ఎమర్జెన్సీ అయితే మా రేడియాలజిస్ట్ వెంటనే రిఫరింగ్ డాక్టర్గా ఎవరికైనా ఉంటారు, లేదా మీరు డైరెక్ట్గా వచ్చినా మీ వరకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాము. కొన్నిసార్లు మాకు అర్థం కానీ ఉంటాయి అన్నమాట. అంటే రిఫర్ చేసి ఇది అనుకుంటున్నాం అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దానికి టైం అనేది పడుతుందండి. ఒక్కొక్కసారి రోజు పట్టచ్చు, 2 రోజులు పట్టచ్చు, ఇంకా పైన కూడా పట్టు. అంటే ఉన్న దాంట్లో తీవ్రత బట్టి, రోగం దాన్ని బట్టి, దాని యొక్క ఇది ప్రాబ్లం బట్టి రిపోర్ట్ టైమింగ్ అనేది మారుతూ ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ సురేష్. అయితే సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఇమేజింగ్ పరీక్షలకి వీటికి బీమా అనేది వర్తిస్తుందంటారా? ఓకే, ఇది బీమా వర్తించడం అనేది యూజువల్గా ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా స్కానింగ్ చేయడానికి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మన ఇండియాలో ఇన్సూరెన్స్ పాలసీలు బట్టి ఉంటుందండి. అది ఇండియాలో ఇప్పటికీ ఇంకా అది రాలేదు. అయితే సర్జరీ చేయించుకోవడానికి వాళ్ళు ఒక ప్యాకేజ్ కింద అయితే మాత్రం వాళ్ళకి బీమా అనేది, లైక్ ఇప్పుడు ప్యాకేజెస్ ఉంటాయి, హెల్త్ ప్యాకేజెస్ మాట, చెకప్స్, అలాంటి వాటికైతే కొన్ని స్కాన్లు చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ ఖర్చు అవుతున్నాయి అనేది కూడా ఉంది దానిమాట. దీని గురించి ఏమంటారు? స్కానింగ్స్ అదే నేను చెప్తున్నా, బేసిక్ స్టార్టింగ్ నుంచి అయితే మనకి ఎక్స్రే నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. సో అదే చెప్పాక రోగము తీవ్రత పెరగడం ఇన్ ద సెన్స్ లైక్ మనకి అర్థం కావట్లేదు, పెద్ద స్కాన్కి వెళ్ళినప్పుడు మాత్రం స్కానింగ్ పెట్టే కొద్దీ పెరిగే కొద్దీ మాత్రం ఖర్చు అనేది ఉంటూనే ఉంటుందండి. మీరు నాకు తెలిసి ఇలా ఇబ్బంది ఉన్నప్పుడు ఇప్పుడు మనకి ఉన్న గవర్నమెంట్ వాటిలో ప్రస్తుతానికి ఫ్రీగానే జరుగుతుందండి, గవర్నమెంట్ వారే భరిస్తున్నారు. మీకు నాకు తెలిసి మన దీని వరకు అయితే ఇబ్బంది లేదు మన స్టేట్లో ప్రస్తుతానికి. మీకు అంటే పెట్ స్కాన్ అలాంటివి చేయలేం, కానీ ఎంఆర్ఐ వరకు అయితే మన దగ్గర బేసిక్ దీంట్లోనే వెళ్ళిపోతుందండి. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక కాలర్తో మాట్లాడదాం సార్. ఖచ్చితంగా. రైట్, విజయవాడ నుంచి ఇప్పుడు రవికిరణ్ మాట్లాడబోతున్నారు మన సార్తో. చెప్పండి రవికిరణ్ గారు, చెప్పండి మీకున్న సమస్యల్ని మన సార్తో పంచుకోండి. రవికిరణ్ గారు చెప్పండి. సార్ నమస్తే, వినిపిస్తుందా? వినపడుతున్నాను, చెప్పండి రవికిరణ్ గారు. అదే ఎంఆర్ఐ స్కాన్ చేసేటప్పుడు ఆ సౌండ్ కి బీపీ ఎందుకు పెరుగుతుందండి? ఓకే, ఎంఆర్ఐ స్కాన్ బీపీ పెరగడం అనే దానికి నాకు తెలిసి మేజర్ 2 కారణాలండి. ఒకటి, వారికి భయం అన్నా ఉండాలి, లేదా అతనికి నిజంగానే లైక్ వేరే అదర్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మెయిన్లీ భయం అయి ఉండొచ్చు. మీరు ఆ టైం తీసేటప్పుడే భయం అనేది, దాన్ని క్లాస్ట్రోఫోబియా అంటారు. అంటే ఎంఆర్ఐ తీసేటప్పుడు ఏంటంటే ఒక క్లోజ్డ్ ప్లేస్లో అలా లోపలికి వెళ్ళడం, అది కొద్దిగా అంటే ఇప్పుడు అలవాటు లేనిది కాబట్టి కొద్దిగా భయం అనేది ఉంటుంది. అండ్ శబ్దాలు కూడా అవి నార్మల్గా ఉండమాట, లైక్ అబ్నార్మల్గా సౌండ్స్ వల్ల కానీ భయానికి జనరల్గా వచ్చేదండి. అది పెద్ద ప్రాబ్లం కాదండి, మనం జనరల్ కౌన్సిలింగ్ అని చెప్తే సరిపోతుంది. అంటే వయసు బట్టి చిన్నపిల్లల లేకపోతే ఏంటి అనే దాన్ని బట్టి కూడా ఉంటుందండి. ఓకే రైట్, ఇంకొక కాలర్ కూడా మన కోసం అందుబాటులో ఉన్నారు. విజయవాడ నుంచి శ్వేత గారు ఉన్నారు. శ్వేత గారు మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా శ్వేత గారు, చెప్పండి. ఈ మధ్య నాకు నోస్ సర్జరీ అయింది. ఆ టైంలో ఎంఆర్ఐ స్కానింగ్ ఒకటి చేశారు. మళ్ళీ తర్వాత ఎలా ఉంది అని చెప్పి డాక్టర్ ఇంకొకసారి ఎంఆర్ఐ స్కానింగ్ చేద్దాము అన్నారు. మాకేమో కొంచెం రేడియేషన్ ప్రాబ్లం ఉంటుంది ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే అని చెప్పి ఒక డౌట్ ఉంది. సో దాని గురించి అని చెప్తారా, చేయించుకోవచ్చా వద్దంటారా? అది ఖచ్చితంగా అది మీ డాక్టర్ గారు ఎవరైతే చెప్పారో వారి మీద డిపెండ్ ఉంటుందమ్మా. అంటే వారు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అయితే మాకు తెలియదు కదా. అంటే మీరు ఇంతకుముందు స్కాన్ ఎన్ని రోజులు అయింది స్కాన్ అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందని చూసుకోవడానికి వారు అడిగి ఉండొచ్చు. అదేమన్నా ఒకసారి ఉంటే క్లారిటీగా మీరు మీ డాక్టర్ గారితో కన్సల్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్ అనేది ఇయర్లో ఒక్కసారి చేయించుకోవాలంటారా? ఏదన్నా నీడ్ ఉంది అంటే మళ్ళీ చేయించుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా నీడ్ ఉంటే మాత్రం ఒకసారి అనేది లేదమ్మా, ఎన్నిసార్లైనా చేయించుకోవచ్చు. ఎంఆర్ఐ ఇందాక చెప్పినట్టు ఏంటంటే సిటీ కంటే పర్లేదు, అంటే రేడియేషన్ అనేది ఉండదు. కాకపోతే కాస్ట్ ఫ్యాక్టర్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది, టైం టేకింగ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మీకు అదే చెప్తున్నా కదా, మీ డాక్టర్ గారు ఏదైతే ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారో లేకపోతే ఏం చూడాలనుకుంటున్నారో దాని మీద డిపెండ్ ఉంటుంది. అలా తరచుగా రాస్తున్నారంటే మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని ప్రశ్నించవచ్చు ఎందుకు అన్నిసార్లు అనేది. ఎక్స్రే బెటర్ అంటారా, అంటే ఎక్కువ ఎంఆర్ఐ అనేది ప్రిఫర్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా ఎంఆర్ఐ బెటర్, ఎందుకంటే అది ఆధునికం, అడ్వాన్స్డ్ కాబట్టి. అంటే ఉన్న ప్రాబ్లం బట్టి ఇప్పుడు అదే చిన్న లైక్ ఫ్రాక్చర్ కానీ ఎముకల్లో ఏమన్నా ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఫ్రాక్చర్లు మళ్ళీ రాడ్లు వేసిన తీయాలన్న ఆర్థోపెడిషన్స్ కానీ, లేకపోతే ఛాతికి లంగ్స్కి ఊపిరితిత్తులకు సంబంధించిన మాట, అవి వాటికి ఏంటంటే ఖచ్చితంగా ఎక్స్రేనే బెటర్. ఎంఆర్ఐ కంటే చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నా ఎక్స్రేనే బెటర్. ఎంఆర్ఐ అనేది ఏంటంటే ఇందాక చెప్పినట్టు సాఫ్ట్ టిష్యూ పార్ట్స్ అన్నమాట, ద్రవ పదార్థాలు ఏదైతే కలిగి ఉంటాయి కదా,
మన బాడీలో ఆల్మోస్ట్ 70% వాటర్ తోటే ఉంటాయి. బట్ దాంట్లో ఆర్గాన్స్ ఏ పార్ట్లో చూడాలనుకుంటున్నాం, ఎలాంటి సంబంధించి చూస్తున్నాం దాన్ని బట్టి ఎంఆర్ఐ అనేది ఖచ్చితంగా ప్రిస్క్రైబ్ చేస్తాం. డాక్టర్ గారు దానివల్ల రేడియేషన్ ఎక్కువ ఉంటుంది అంటున్నారు కదా, మరి ఎంఆర్ఐ వల్ల మీకు రేడియేషన్ అనేది ఎక్స్రే కంటే ఉండదమ్మా. ఎక్స్రేనే ఇంకా రేడియేషను. ఇందాక చెప్పినట్టు ఎక్స్రే సిటీ అనేది ప్రమాదకరం. ఎంఆర్ఐ వల్ల మీకు రేడియేషన్ కాదు కానీ ఈ కాస్ట్ ఒకటిను మీకు భయం ఇందాక చెప్పుకున్నాం కదా, సో ఆ రెండు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం అవకాశాల పరంగా చూసుకుంటే దాదాపు 140 కోట్ల మంది ఉన్న జనాభాలో దాదాపు 20,000 మంది మాత్రమే రేడియాలజిస్టులు ఉన్నారంట. ఓకే, మరి దీనికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా అండి. రేడియాలజిస్టులు ఇప్పుడు ప్రస్తుతానికైతే డిమాండ్గానే ఉన్నాం. అంటే లైక్ మాకున్న ఆపర్చునిటీస్ బట్టి చూస్తున్నాం కదా. సో ఇది ఇంకా ముందు కూడా రాబోయే రోజుల్లో మనకి కొత్త గవర్నమెంట్స్ కొత్త మెడికల్ కాలేజ్ తీసుకురావడం, డాక్టర్స్ కూడా రేడియాలజీలో అవకాశాలు రావడం, వీరందరూ బయటకు వచ్చిన తర్వాత మాత్రం మీకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటుంది. అండ్ మోరో రేడియాలజిస్ట్ రోల్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రిపోర్టింగే కాబట్టి అల్ట్రాసౌండ్ వర్క్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రేడియాలజిస్టులే చేస్తున్నాం మన ఇండియాలో. ఈ ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ ఏవైతే ఉన్నాయో, ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో అవి మనం ఎక్కడి నుంచైనా రిపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు రేడియాలజిస్ట్ ప్రాబ్లం మీకు అంత ఉండకపోవచ్చు ముందు. కాకపోతే తర్వాత ఆధునిక దీని ప్రకారం ఇంటర్వెన్షన్ రేడియాలజిస్టులు ఏదైతే ఉన్నాయో ఇంటర్వెన్షన్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ నీడ్ అయితే మనకి ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. ఇంకా డాక్టర్స్ కూడా పెరుగుతున్నారు. మనం చెప్పుకున్నట్టు గవర్నమెంట్స్ వాళ్ళు కొత్త కాలేజెస్ రావడం, డాక్టర్స్ కూడా పెరగడం వల్ల ఆ రేషియో అనేది బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్లో ఆల్మోస్ట్ అవుతుంది. అది మన కొత్త రాష్ట్రం కాబట్టి మన దాంట్లో కూడా నెమ్మదిగా అవుతుందని ఆశిస్తున్నాను. ఓకే సార్, అయితే ఇక రీసెంట్గా నవంబర్ 8వ తారీఖున దాదాపు 125 ఏళ్ళు అయినట్టుంది ఈ రేడియాలజిస్ట్ అనేది మొదలయ్యి. దీనికి సంబంధించి ఏం చెప్తారు? రేడియాలజీ అనేది ఖచ్చితంగా అండి ఏదన్నా కానీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా పాపం ఆయన విల్హెమ్ కోల్ రాంజన్ అనే అతను ఎక్స్రేతో స్టార్ట్ చేశారన్నమాట. మా ఫాదర్ ఆఫ్ రేడియాలజీ కూడా అంటాం అతన్ని. సో ఆయన పాపం ఎంతో ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళ భార్య గారిని కూడా పోగొట్టుకోవాల్సి వచ్చిందంటే ఆవిడకి క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యి. సో నేనేమంటానంటే రేడియాలజీ అనేది మనకి ఇమేజింగ్ ద్వారా మనకి పేషెంట్ ఒక రోగికి ఎలా అయితే ఉపయోగపడుతుందో దానివల్ల హానికరం కూడా ఉంది. సో దాన్ని కొద్దిగా మనం మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే మనకున్న నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఆ రేడియేషన్ మనం మైండ్లో పెట్టుకొని, అందుకే గర్భిణీలు కూడా వాళ్ళు కూడా ఎక్స్రేస్ లేదా సిటీ చేసేటప్పుడు హజార్డస్ అని చెప్పి అవి రాకూడదని చెప్పి మేము ఖచ్చితంగా నోటీసెస్ పెడతాం. అండ్ మాకు కూడా ఏంటంటే వీటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేయడానికి బాబా అటామిక్ రీసెర్చ్ వారు ఏంటంటే మన ముంబైలో ఉంటుంది అది బేసికలీ. వారు ఎప్పటికప్పటికి మాకు రేడియేషన్ ఎంత డోస్ వస్తుంది ఏంటంటే TLD బ్యాచ్ అంటన్నమాట, థర్మోడోసి లూసిమీటర్ అని చెప్పి మనకి ఎంత ఒక రేడియాలిస్ట్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఎవరైతే ఎక్స్రేస్ కానీ సిటీస్ చేస్తున్నారో వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారో, వాళ్ళ డోసేజ్ ఎంత ఉందని చెప్పి మమ్మల్ని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ దీంట్లో సేఫ్టీ మెజర్స్తో మేము ముందుకు వెళ్తూ ఉంటాం. బట్ చెప్తున్నా కదా దీనివల్ల కూడా క్యాన్సర్లు వచ్చి రకరకాల మా డాక్టర్స్ కూడా ఇబ్బంది పడాల్సిన ఇది కూడా ఉంటుంది. అండ్ అట్లాగే మేమేంటంటే ఇప్పుడు అక్కడే ఉంటాం కాబట్టి ఎఫెక్ట్ అవుతూ ఉంటాం. మీరు అప్పుడప్పుడు వచ్చి కూడా దాన్ని తగ్గించుకోవడానికి మ్యాక్సిమం చూడాలి, అంటే మీరు బాగుంటాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగని దాంతోపాటు ఇమేజెస్ కూడా మీకు క్లారిటీగా రావాలి అనేది నా ఇంటెన్షన్ అండి. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా స్టూడియోకి వచ్చి ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు చూశారు కదా, సాంకేతిక వైద్య రంగంలో క్షయవ్యాధుల నుంచి హార్ట్ డిసీజెస్ కానీ, అలాగే జీర్ణాశయ రుగ్మతలు కానీ, కీలవాతం కానీ, ఇలా ఎన్నిట్లోనూ కూడా ఈ రేడియాలజీ అనేది ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఉన్న డౌట్స్ అన్నిటి కానీ మన డాక్టర్ గారు అన్నిటినీ క్లారిఫై చేశారని అనుకుంటున్నాం. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.